నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గత పాలకవర్గం 2 ఏళ్ల పదవీకాలం ముగియడంతో ఆదివారం నిర్వహించిన కుల బాంధవుల సమావేశంలో నూతన బాడీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు గోనకృష్ణ మాట్లాడుతూ తమపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం అభివృద్ధికి, కులస్తుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇదే వేదికపై ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన పద్మశాలి కుల ప్రతినిధులు అడ్డతేరు పుష్ప 4వ వార్డు మెంబర్, కుళ్లే మీనా 5వ వార్డు మెంబర్లను సంఘం తరపున ఘనంగా సన్మానించారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఖోఖో ఛాంపియన్షిప్లో అవార్డు సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచిన సేర్ల గగన్ను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమం ముగింపులో మార్కండే యూత్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను సంఘం పెద్దలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు, యువకులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోటల్ వీడియో తీస్తా హోటల్ రావు గురుస్వామి గారు అయిపోయింది. వెంకట్ బా ఫోటో కొంచెం చిన్న చేయండి, ఇంకా ఇట్లా చేద్దాం, అందరు వస్తారు. చాలుగా రెడీ ఉండు ఇక రెడీ ఈ యువజన సంఘం ఏర్పాటు చేసిన నుంచి ప్రతి సంవత్సరం మనం క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాము. అలాగే ఇంతకు ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. ఈ మధ్య కొంచెం యువజన సంఘం నాయకులు, యువకులు తగ్గిపోతున్నారు. దీన్ని ఇంకా ఎక్కువ బలపరచాలి. ఈ జనవరి 26 నాడు మనం మార్కండే పద్మశాలి ఈరోజు కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగినది. తెలియపాను గోనకృష్ణ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా సెక్రటరీ మాన్నపుర సంతోష్, క్యాషియర్ ప్రకాష్, క్యాషియర్ చిక్కల్ వేణు, కోశాధికారి పిస్క ప్రకాష్ గారు, సలహాదారులుగా అవధూత నరసయ్య, ఊరటి సాయిలు, శేల వెంకటేశ్వరు, బిల్ల వెంకటేశ్వర్ మరియు మన దైవశెట్టిగా బండమురళి, ఉపాధి నవీన్ గారు కూడా దీనిలో మెంబరే కదా. ఉపాధి నవీన్ పేరు మర్చిపోయిన అప్పుడే.